शङ्करं लोकशङ्करम्। ओम नमस्तस्मै भगवते ओम नमस्तस्मै भगवते अरहते अरहते सम्यक् संबुद्धाय सम्यक् संबुद्धाय। మనము 10వ శ్లోకం చూడాల్సి ఉంటుంది. మొదటి అముక వర్తన అంటే సన్యాసం గురించి చెప్తున్నారు ఆయన బుద్ధుడు. అనేక మంచి మంచి విషయాలు నడిచినవి 8 శ్లోకాల్లో, 9-10 శ్లోకాలు సన్యాసం గురించి. వీటికి యమక వర్గము అని పేరు. అంటే 2 శ్లోకాలు ఒక టాపిక్ మీద ఉంటాయి. లైక్ భాగవతంలో యుగళ గీతము అలాగే, అక్కడ యుగళ గీతము ఉన్నారు, ఇక్కడ యమక వర్గము ఉన్నారు. సో దాంట్లో మొదటిది నిషేధ రూపంగా ఉంటుంది, 2వ శ్లోకం అన్వయ రూపంగా ఉంటుంది. అన్వయ నిషేధ పద్ధతిలో ఒక తత్వాన్ని బోధించే ప్రక్రియ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మామూలుగా మనం నిజ జీవితంలో కూడా ఈ అన్వయ నిషేధ ప్రక్రియను వాడుతూ ఉంటారు. ఉదాహరణకి విద్యార్థులను ఉద్దేశించి పెద్దలు ఏమని చెప్తారంటే, చూడమ్మా నువ్వు కనుక కష్టపడి చదువుకోకపోతే వాళ్ళు చూసావా కూలి పని చేస్తూ బతుకుతున్నారు, లేకపోతే విండోల్ని క్లీన్ చేస్తూ బతుకుతున్నారు, అలా బతకాల్సి వస్తుందిరా. దానికి భిన్నంగా నువ్వు చక్కగా కష్టపడి చదివినట్లయితే చూడు, అతను గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు, అలా నువ్వు కూడా పైకి వస్తావు అని చెప్తారు. దీన్ని అన్వయ నిషేధ అంటే, నువ్వు ఇలా చేస్తే అభివృద్ధికి వస్తావు, ఇలా చేయకుంటే కష్టపడతావు అని అన్వయ రూపంగా నిషేధ రూపంగా చెప్తారు. ముందు అన్వయము తర్వాత నిషేధము, అదో పద్ధతి. ముందు నిషేధము తర్వాత అన్వయం. శ్రీకృష్ణుడి గీతలో సర్వత్రా అన్వయ నిషేధ పద్ధతిని అవలంబిస్తాడు, సర్వత్రా. ఏమంటే అయితే దాంట్లో ఎక్కువ ఏ పద్ధతి, అన్వయము ఫాలోడ్ బై నిషేధమా, నిషేధము ఫాలోడ్ బై అన్వయమా అని మీరు కనుక పరిశీలించినట్లయితే నిషేధము ఫాలోడ్ బై అన్వయం ఉంది. అన్వయ నిషేధ పద్ధతిలో కూడా నిషేధానికి ప్రాముఖ్యం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు బోధ నిషేధ రూపంగా ఉంటుంది. చేయాల్సింది చెప్పడానికి కంగారు లేదు, చెయ్యకూడనిది చెప్పడానికి కంగారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే పథ్యం అంటాడు, పథ్యంలో తినాల్సినవన్నీ రాసివ్వడు, అది పిచ్చి. అలా ఉండదు. అక్కడ ఏం రాసిస్తాడు? తినకూడనిది రాసిస్తాడు. వేసుకోవాల్సిన మందులు రాసిస్తాడు, వేసుకోక్కర్లేని మందులు రాయడు. కానీ పథ్యం దగ్గరికి వచ్చేప్పటికి తినకూడని పదార్థాలు రాసిస్తాడు. కాబట్టి ఈ నిషేధ పద్ధతి చాలా విలువైనది. వేదాంతంలో నిషేధానికి ప్రాముఖ్యం ఎక్కువ. అదే పూర్వమీమాంసలో పాజిటివ్ విధికి ప్రాధాన్యం ఎక్కువ. వాళ్ళు నిషేధాన్ని వాళ్ళు పరిసంఖ్యా విధి ఇత్యాది విధులను వాళ్ళు పెద్ద ఇష్టపడరు. అదే వేదాంతులకు నిషేధ ప్రధానం. సో బుద్ధుడి యొక్క బోధన చూస్తుంటే మొదట నిషేధాన్ని ఆయన గట్టిగా చెప్తున్నారు. నిన్న మనం చూసాం, నస కాషాయం అర్హతి, అట్టివాడు కాషాయమునకు అర్హుడు కాదు అని నిషేధ రూపంగా చెప్పి ఇప్పుడు పాజిటివ్గా చెప్తారు. యోహి వాంతకషాయశ్చ శీలేషు సుసమాహితః ఉపేతోదమ సత్యాభ్యాం సవై కాషాయమర్హతి. ఇది పై శ్లోకానికి మిర్రర్ ఇమేజ్ లాగా ఉంటుంది. అక్కడ అనిష్కషాయ అన్నదానికి ఇక్కడ యోహి వాంత కషాయ. ఈ శ్లోకం అవి అయిపోయిందా? చెప్పాలి అంటే వాంత అంటే వామిటెడ్ అని. అంటే ఆ పదం యొక్క ప్రయోగంలో ఉన్న స్వారస్యం ఏంటంటే, ఏది మన సిస్టంలో ఉండకూడదో ఉండలేదో దాన్ని వామిట్ చేసేస్తారు. దానికి ఇప్పుడు ఏదైనా కడుపులో మీకు పీడ నొప్పి ఉన్నదనుకోండి, ఎలా పోతుంది? అది వామిట్ చేస్తే పోతుంది. ఏదైనా ఈ విషం మింగి ఏదో పురుగుల మందు ఏదో తాగి వెళ్ళాడు అనుకోండి, వాడి చేత వామిట్ చేస్తారు డాక్టర్. ఎనిథింగ్ ఎల్స్. ఫస్ట్ వామిట్ చేస్తారు. ఆ వామిటింగ్ మీరు నోట్లో ఎడబెడితే వామిట్ అవుతుంది. లేదా ఎమిటిక్స్ అని కొన్ని పదార్థాలు ఉన్నాయి. కాపర్ సల్ఫేట్ ఏదో ఒకసారి వాడి చేత బలవంతంగా మింగిస్తే ఇంకా లోపల ఉన్న పొట్టంతా బయటకు వచ్చేస్తుంది. దాంతో విషం పోతుంది. వాడి ట్రీట్మెంట్ అయిపోయింది అక్కడికి.
ఇంకా తర్వాత ఏదో వాడిని సర్దుబాటు చేయడం కోసం ఏదో చేస్తారు. వామిటింగ్ ఈజ్ సో మచ్ ఇంపార్టెంట్. సో ఆ విధంగా మన మనస్సులో ఉండే కాలుష్యములను వామిట్ అమౌంట్ వాంత కషాయ. సో చూడండి, మనం ఒక భౌతిక ప్రపంచంలో జీవిస్తూ ఉంటాం. దేహము కూడా భౌతికమే, పాంచభౌతికమే. ఏమంటే మనకి లక్ష్యం, సత్యం ఏమిటి? ఆత్మ. ఆత్మ సత్యం. ఈ భౌతిక ప్రపంచం సత్యం కాదు. ఏ వెలుగులో ఈ భౌతిక ప్రపంచము అనుభవానికి వస్తుందో ఆ వెలుగు సత్యం. సినిమా చూస్తూ ఉంటారండి, సినిమాలో సత్యం ఏమిటి? ఆ ప్రకాశము సత్యమా, కనబడి ఈ దృశ్యములు సత్యమా? ప్రకాశమే సత్యం. సరిగ్గా అదే దృష్టాంతం. ఈ భౌతిక ప్రపంచం ఏ వెలుగులో అనుభవానికి వస్తుందో ఆ వెలుగు మాత్రమే సత్యం. ఇంకా వేరే సత్యం ఏది సత్యం, అనుభవానికి వచ్చేది ఏది సత్యం కాదు, అనుభవానికి తెచ్చేదే సత్యం. అయితే ఆ వెలుగు అది సత్యము అంటే అది ఎక్కడుందో వెలుగు ఎక్కడుంది? ఇప్పుడు సినిమాలో వెలుగులో మనకి దృశ్యములన్నీ కనపడుతున్నాయి, వెలుగు సత్యము. ఆ వెలుగు ఎక్కడుంది? అది ఎక్కడుందో చూపించి నీకు కనపడదు. నేను నా చిన్నప్పుడు సినిమా హాల్స్ చుట్టూ పరిగెడుతూ ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో ఆ ప్రాజెక్టర్ని చూడాలని మహా ఉత్సాహం ఉండేది. వాళ్ళు దగ్గరికి రానివ్వరు, పోవతలని చెప్పేసి ఆ తలుపు వేసి కూర్చుంటాడు కూడా ప్రాజెక్టర్ ఆపరేటర్. వాడెంత పెద్ద ప్రాజెక్టర్ ఆపరేషన్ అంటే వాడికి పెద్ద కలెక్టర్ ఏమి కాదు. బట్ స్టిల్ మన పిల్లలకి సినిమాలో ప్రాజెక్టర్ ఆపరేటర్ అంటే ఇది బిగ్ గాయ్. వాడు మన దగ్గరికి రానివ్వడు. ఆ ప్రాజెక్టర్ని ఆ ప్రాజెక్టర్ నేను చూశాను ఒకసారి, తర్వాత మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. 4 కాళ్ళు ఉంటాయి దానికి. 4 కాళ్ళ మీద ఇంత పెద్ద మెషిన్ లాగా పెట్టుంటుంది. దానికి ఎదుర్కొండా చిల్లులోంచి ప్రాజెక్ట్ చేస్తాడు. దాని లోపల, ఆ ప్రాజెక్టర్ లోపల ఉంది వెలుగు. అది సత్యం. అలాగే ఈ ప్రపంచమంతా అనుభవానికి వచ్చేటువంటి ఏ వెలుగు గలదో ఆ వెలుగు అంటే చైతన్యం, ఎరుక. ఆ వెలుగు ఫిజికల్ వెలుగు కాదు. దిస్ ఈజ్ అ నోయింగ్నెస్. అది వెలుగు, అది ఎరుక. దాన్ని చైతన్యము అని, ప్రజ్ఞప్తి అని, ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు, ప్రజ్ఞానం అని అంటారు. అది ఎక్కడ ఉంది? అది దాన్ని స్పిరిట్ అని అంటారు. అది ఆత్మ. ఇప్పుడు ఈ అంతఃకరణం అనేది ఏదైతే కలదో వాంత కషాయ అంటున్నాము, ఇది బయట ఉండే మెటీరియల్ వరల్డ్, భౌతిక ప్రపంచానికి లోపల ఉండే ఆ వెలుగు చైతన్యానికి లింక్ ఇట్ ఈస్. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మైండ్. మైండ్ ఈజ్ ద లింక్ బిట్వీన్ మ్యాటర్ అండ్ స్పిరిట్. ఇప్పుడు ఈ మైండ్ ఎలా ఉండాలి? మైండ్ ఎలా ఉంటుంది? సాధారణంగా ఎలా ఉంటుంది? చాలా మూర్ఖంగా, తర్వాత అండర్ డెవలప్డ్ అంటే వికాసం లేని విధంగా, చాలా చాలా అర్థరహితమైన భావజాలముతో, అంటే బూజు పట్టిన భావాలతో, కాలం చెల్లిన భావాలతో ఉంటుంది. కెన్ యూ బిలీవ్ ఇట్? దట్ ఈస్ హౌ ద మైండ్ ఇస్. వెరీ రా, వెరీ క్రూడ్, వెరీ ప్రిమిటివ్. అలా ఉంటుంది. అలా ఉన్న మనస్సుకి అది భ్రాంతికి నిలయమన్నట్టుగా ఉంటుంది. అంటే ఏమిటి? ప్రతి సందర్భంలోనూ దానికి భ్రమపడడానికి తయారుగా ఉంటుంది. ఎవడో కనపడతాడు, వీడు మనవాడు కాదు, పైవాడు. మనస్సు అప్పుడే ఇల్యూషన్లో పడిపోయింది, భ్రమపడి. ఏదో ఒక ఐటెం వస్తుంది మన ముందుకు, ఇది మంచి రుచిగా ఉంటుంది, ఇది తప్పక తినదగ్గదే అని తినేసి కూర్చున్నాడు. ది మైండ్ ఈజ్ susceptible to tremendous illusions. ఎందుకని? బికాస్ ఇట్ ఈస్ సో రా, ప్రిమిటివ్ అండ్ అండర్ డెవలప్డ్, ఈవెన్ అన్డెవలప్డ్. అన్ని రకాల సూపర్ స్టిషన్స్కి అది ఆలవాలముగా ఉంటుంది ఆ మనస్సు. అటువంటి మనస్సు మీరు పెట్టుకుని దాంతో మీరు ప్రపంచంలో లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది వరల్డ్. మీరు అటువంటి మనస్సును పెట్టుకుని ఆ లోపల ఉన్నటువంటి వెలుగుని పట్టుకోవడం అనేది సంభవమే కాదు. సో కాబట్టి ఆ మనస్సులో
ఒక విస్తృతిని, చాలా పెటీగా ఉంటుంది. నాది, నేను, నాది. నేనంటే దేహం, నాదంటే చుట్టూ ఉండే పరికరములు, ఆస్తిపాస్తులు. అంతటి పెట్టిగా నేను నాది అనేటువంటి ఒక వ్యాధి సిండ్రోమ్లో అతుక్కుని ఉంటుంది. ఆ మైండ్కి మనం 2 లక్షణాలని నేర్పాలి. ఒకటి విస్తారం, బ్రెడ్త్ అండ్ డెప్త్ అంటారు. ఏదైనా పడుకుని నేను మంచం ఉందనుకోండి, కొంచెం బ్రెడ్త్ కొంచెం విడుతూ ఉండద్దు. దాని మీద పరుపు వేశారనుకోండి, దానికి కొంత డెప్త్ ఉండద్దు, లేకపోతే అది సుఖంగా ఉండదు కదా. బ్రెడ్త్ అండ్ డెప్త్ 2 ఉండాలి. బ్రెడ్త్, మైండ్కి బ్రెడ్త్ అంటే ఏమిటో తెలిసిన, నేను నాది అనేటువంటి ఆ గుడుగుడు గుంసాన్ని విడిచిపెట్టి సర్వమును ప్రేమించగలిగే వైపు, ఆ దిశ. సర్వమును ప్రేమిస్తే వాడు మహాత్ముడైపోతాడు. ఆ దిశ వైపు మైండ్ అడుగులు వేయాలి. కొద్ది కొద్దిగా ఈ నేను నాది అనేటువంటి ఈ కాంపౌండ్ వాళ్ళని కొద్దిగా పక్కన పెట్టి కొంచెం దాన్ని పెంచుకుంటూ ఆ బ్రెడ్త్ మనం సంపాదించాలి. తర్వాత మైండ్కి ఒక సెన్సిటివిటీ, సంవేదన సంపాదించాలి. ఇప్పుడు మన వల్ల వాళ్ళకి కష్టం కలుగుతుందేమో అని వీడు అనుకుని ఒక పని చేయబోయి మానేస్తాడు. దట్ ఈజ్ సంవేదన. ఇప్పుడు రాత్రి 10ంటికి ఇంట్లోకి వచ్చేప్పుడు తలుపు మామూలుగా పొగలు వేసినట్టుగా వేస్తే ఎవరికైనా నిద్రపోతున్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో అని మెల్లగా తలుపు వేస్తారు. వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? సంవేదన. తర్వాత చెట్టు ఆకు తుంచబోయి అయ్యో ఆకు తుంచితే దానికి హింస అవుతుందేమో అని ఆకు తుంచడం మానేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ సంవేదన. ఇటువంటి సంవేదన మన చేత ప్రతి అడుగులోనూ ఒక జాగరూకతను, ఒక సావధానతను మనకి కలిగిస్తుంది. ఆ సంవేదన ఉన్నట్లయితే, ఆ సెన్సిటివిటీ, ఈ 2 లక్షణాలు మనం దానికి నేర్పగలమా మైండ్కి? ఆ 2 లక్షణాలు దానికి నేర్పాలి. అంటే దాని యందు ఉన్నటువంటి స్వార్థచింతన నుంచి పుట్టే ద్వేషము, భేదబుద్ధి, ముఖ్యంగా భేదబుద్ధి, ద ఫ్రాగ్మెంటరీ థింకింగ్. నా కులం పై కులం, నా వర్గం పై వర్గం, నా ఫ్యామిలీ అదర్స్ ఫ్యామిలీ. ఈ విధంగా ప్రతి మనిషిని కూడా నాది, నా పరాయిది అనేటువంటి ఒక మూసలో దాన్ని కొలుచుకుంటూ ప్రతిదాన్ని అలాగా కొలమానం చేస్తూ, జడ్జి చేస్తూ, మంచి చెడుల కింద విడగొడుగుతూ, ఇది మంచి ఇది చెడు అని చెప్పేసి, మంచి చెడు అన్నవి రిలేటివ్, దే ఆర్ నాట్ అబ్సల్యూట్. కానీ ప్రతిదానికి ఇది మంచి ఇది చెడు అని మనుషులను అలా విడగొట్టుకుంటూ ఫ్రాగ్మెంటరీ థింకింగ్, భేదబుద్ధి. ఆ భేదబుద్ధి అంటే ఒక్క మాట దాన్ని దాటి కవర్స్ పెడుతుంది. కాబట్టి అద్వైతం అంటే ఏమిటండి? అద్వైతం అంటే మన వాళ్ళు దాన్ని సమ్ కైండ్ ఆఫ్ సెమాంటిక్స్ కింద తయారు చేశారు. అది పండితులు కూర్చొని చాలా సోఫిస్టికేటెడ్ అయినటువంటి భాషలో చెప్పుకునేటువంటి ఒక శాస్త్రంగా దాన్ని తయారు చేశారు. దానికి జీవితానికి ఏమీ సంబంధం లేదు. అద్వైతం అంటే ఏమిటో తెలిసిన, ఆ ఎదుర్కొన్నా ఉన్న మనిషి నాకంటే వేరుగా కనపడుతున్నాడే కానీ వాడు నేను ఒక్కటే. ఇది అర్థం. వాడు మురికి కాలువని క్లీన్ చేసి మున్సిపల్ వర్కర్ అయినా కూడా వాడు ఎస్సెన్షియల్గా ఏదో, ఈ మహావిద్వాంసుడు ఎస్సెన్షియల్గా ఏదో, 2 ఒక్కటే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణ. అదే అద్వైతం. ఆ స్థాయికి మీరు మనస్సును తీసుకెళ్ళాలి అంటే మీ మనస్సులో ఎటువంటి బ్రెడ్త్, ఎటువంటి విస్తారము ఉండాలి, ఎటువంటి సంవేదన, సెన్సిటివిటీ ఉండాలి. ఆ స్థితికి మీరు మనస్సును తీసుకువెళ్ళాలి. అంటే ఏం చేయాలో తెలుసునండి, ద ఈగోయిక్ స్ట్రగుల్స్, నాది. ఎప్పుడైతే మీరు నాది అన్నారో స్ట్రగుల్ ఉంటుంది. మీరు గమనించారా? స్ట్రగుల్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. గమనించారా? ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, తండ్రి గారు కట్టిన ఇల్లు. ఆ ఇల్లుని ఇది మా నాన్నగారు కట్టారు, నాది అనేప్పటికీ ఇంకో ఇద్దరు ముగ్గురు సోదరులు సోదరీమణులు నిలబడి ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారో వెంటనే ఏమనుకుంటారో తెలిసిన, వీడు నాదనేస్తున్నాడు ఏమిటనుకుంటారు. ఎవళ్ళు? ఒకే తల్లి బిడ్డలు.
ఆ ఫ్రాగ్మెంటరీ థింకింగ్లో ఉండే ఆ డేంజర్ మీరు గమనించారా? ఎవరో ఇల్లు చూపించి మీదేనా ఇల్లు అంటే నాదంటూ ఏముంటుందండి, నాదంటూ ఏముంటుంది. తల దాచుకుంటున్నాం, ఆ ఇంట్లో తల దాచుకుంటున్నాం, దాంట్లో సందేహం లేదు. నాది అనేది ఏది ఉంది. నేను ఉపయోగించే దేహమే నాది కాదంటుంటే ఇంకా వేరే నాది అనేది ఉంటుంది. అలాగే చూడండి, రిలేషన్స్లో కూడా ఈమె నా భార్య అన్నారనుకోండి, దాని అర్థం ఏంటో తెలిసిన, ఈమె నా భార్య, పర్టికులర్లీ కైండ్ ఆఫ్ ఆర్థడాక్స్ వరల్డ్లో ఈమె నా భార్య అన్నాడంటే అర్థం ఏంటో తెలిసిన, ఆవిడ్ని థరోగా ఎక్స్ప్లాయిట్ చేస్తాడని అర్థం, డామినేట్ చేస్తాడని అర్థం. ఆవిడికి ఆమెకు హర్ ఓన్ ఆస్పిరేషన్స్ ఇంకేమీ ఉండడానికి వీలు లేదు అని అర్థం. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మై వైఫ్. లేడీ వైపు నుంచి కూడా అలాగే ఉంటుంది. లేడీ వైపు నుంచి కూడా అలాగే మై హస్బెండ్ అని ఆవిడ ఎందంటే అర్థం, ఇంకా వాడు డాంకీ అనమాట. మై హస్బెండ్ అంటే అది డాంకీ దట్ ఐ ఓన్ అర్థం. నాకు మొన్న ఒక చిత్రమైన అనుభవం కలిగింది. ఈ రేషన్స్ ఏవో పంచిపెట్టినప్పుడు నేనేమో 4-5 సంచులు నేను పక్కన పెట్టుకున్నాను. వాళ్ళతో చెప్పేది నాకు అలా పక్కన పెడితే ఇది నా కోసం రా, నువ్వేమో వండు పెట్టడానికి, సరే నాకు పక్కన పెట్టా. నాకు తెలుసుంది ఒక అమ్మని పిలిచి, అమ్మాయి రేషన్ పట్టుకెళ్ళు అని ఇచ్చాను. ఇచ్చిన వెంటనే నాకు డౌట్ వచ్చింది, ఏమిటి అది హెవీగా ఉంది. అదే స్త్రీని హెవీ ఆబ్జెక్ట్ ఎలా ఎత్తమంటాము? నేను అన్నాను, హెవీగా ఉంది, నేను తెచ్చిపెడతాను. లేదు పంతులు నువ్వు తెచ్చిపెట్టడం ఏంటి, నాకు నువ్వు ఇచ్చావు, నాకు అదే సంతోషం. మరి నువ్వు హెవీగా ఉంది, నువ్వు ఎవరికి కదా, నా మొగుడు ఉన్నాడు, నువ్వు చింత చేయని పోలే. అప్పుడు అనిపించి, ఓహో మొగుడు అంటే అర్థం ఏమిటి, మొగుడు అంటే ఏమిటి అర్థం, మై మ్యూల్ ఇస్ దే, నో మోర్ దాన్ దాట్. ఆ రకంగా పొజెసింగ్గా ఉంటుందండి. మ్యాన్ అక్కర్లా, ఉమెన్ కూడా. సో ఇటు అంటే ఈ పక్క వ్యక్తిని నా అనే పదం పెట్టేసి డామినేట్ చేసేటువంటి స్వభావం ఎంత సంకుచితంగా ఉందో చూసారా? అది ఎలా ఉండాలో తెలుసిన, యు ఆర్ ఫ్రీ, యూ డోంట్ బాదర్ అబౌట్ మై డిమాండ్స్ ఎట్సెట్రా. యు ఆర్ ఫ్రీ, యు లివ్ ఫ్రీ. ఇఫ్ యూ వాంట్ టు కోఆపరేట్, యు ఆర్ వెల్కమ్. Otherwise, God bless you, you are free. Don't be bound by my thinking. అంత విశాల హృదయంతో మీరు ఉండగలరా? దట్ కైండ్ ఆఫ్ ఎ బ్రెడ్త్. అంటే ఆ నేను నాది అన్నది చాలా డైల్యూట్ అయిపోతుంది, వెరీ మినిమల్ ఉంటుంది, మినిమలిస్టిక్ అంటారు. అంటే ఆ మాత్రం లేకపోతే వీళ్ళు భిక్ష చేయడానికి అవకాశం ఉండదు కనుక, ఇది నా ప్లేటు, దీంట్లో వడ్డించింది, నేను తిండి అంతకు పరిమితం అయిపోయి ఉంటుంది. అలాగంటి విస్తారం, దాని నుంచి వచ్చే సంవేదనలు. నేను చెప్పాను, ఇది మళ్ళీ చెప్తున్నాను. వామిటింగ్ చేయాల్సిన ఏమిటో తెలుసిన, భేదబుద్ధి. నేను నాది సిండ్రోమ్, మీ అండ్ మైన్ సిండ్రోమ్, దాన్ని వామిట్ చేసేయాల్సి ఉంటుంది. నాదంటూ ఏముంది అని వామిట్ చేయాల్సి ఉంటుంది. సో నాదంటూ ఏమీ ఉండదు. నేను ఒకసారి ఏదో ఫ్లైట్లో కూర్చున్నా, లాంగ్ ఫ్లైట్, ఎక్కడికో పోతున్నాను. నేను వెజిటేరియన్ అని రాశాను. నేను ఫుడ్ క్యారీ చేయను. ఫుడ్ క్యారీ చేయడం ఎందుకు, వాడు ఏదో ఫుడ్ ఇస్తాడు, భగవంతుని అనుగ్రహం చేత లభించింది, దాన్ని నేను తింటాను. అది హైజీనిక్గా ఉంటుందో లేదో చూసుకుంటాను తప్ప, వీడు ముట్టుకున్నాడు వాడు ఇలాంటి బూజు పట్టిన భావాలు నాకు కుదరదు. అది హైజీనిక్గా ఏదో ఇస్తాడు, అదేదో ఇవ్వబోయింది నాకు ఆ అమ్మాయి. వెజిటేరియన్ అని అడిగారు. ఐ డోంట్ హ్యావ్ వెజిటేరియన్. వాట్ డూ మీన్ బై వెజిటేరియన్? టేక్ ఈజీ. ఐఎమ్ ఏ వెజ్, ఐ డోంట్ ఈట్ ఎనీథింగ్ నాన్ వెజ్, ఐ డోంట్ హ్యావ్ ఇట్. ఆల్ రైట్, ప్లీజ్ ప్రొసీడ్. ఆవిడ, బట్ ఐ డోంట్ సీ ఇట్ ఇన్ మై చాట్. దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ దట్ చాట్. ఫ్రమ్ మై సైడ్ ఐ సెడ్ వెజిటేరియన్, బట్ ఐ డోంట్ సీ ఇట్ హియర్. ఓకే, టేక్ ఈజీ. నేనేమి మాట్లాడాను, నేను అలా నవ్వుముఖంతో ఉండిపోయాను. పక్కన అతను నాకు సలహా చెప్పాడు, యూ టేక్ హర్ టు టాస్క్. వాట్ ఈస్ దట్? యూ రిపోర్ట్
బట్ మీరు ఆలోచించండి, ఆ అమ్మాయికి అర్థమైంది. కానీ ఒక ప్యాసింజర్ విషయంలో మనం ఇల్లు ట్రీట్ చేసాము అనే సంగతి ఆ అమ్మాయికే తెలిసింది. నేను మర్చిపోయి నా పుస్తకం నేనేదో పుస్తకం చదువుకుంటూ కాలక్షేపం చేసుకున్నాను. ఈ లోపల పావు గంటలో వచ్చింది, అందరికీ సర్వ్ చేయడం అయిపోయిన తర్వాత వచ్చింది. ఓ ప్లేట్లో సాలడ్, బ్రెడ్, జాము ఇలాంటివి 3-4 పెట్టుకొచ్చింది. వచ్చి నా దగ్గరికి వచ్చి, సార్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ దిస్ అన్నాను. అంటే నేను దట్ ఈజ్ అమృతం ఫర్ మీ, యూ హ్యావ్ మేడ్ మై డే, ప్లీజ్ గివ్ ఇట్ అని తీసుకుని నేను భోజనం చేశాను. కాబట్టి మనం ప్రేమ నాది, నేను, ఇట్ ఈజ్ మై రైట్, యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు మీ, హౌ కమ్ యూ కెన్ ఇగ్నోర్ మీ అని మనం మొదలు పెట్టచ్చు. ఇట్ ఈజ్ మై రైట్. నేను అలా మొదలు పెట్టుదాం అనుకున్నా, కానీ గుర్తు చేసుకున్నా, ఐఎమ్ ఏ సన్యాసి, వై షుడ్ ఐ ఫైట్ విత్ ఎనీబడీ. దిస్ ఈజ్ సన్యాసం. సన్యాసం అని వచ్చింది కాబట్టి నా గురించి చెప్పలేదు, ఊరికే మీకు దృష్టాంతం చెప్పాను. వీ డోంట్ రెసిస్ట్ ఎనీథింగ్, వీ డోంట్ డిఫెండ్, దెర్ ఈజ్ నథింగ్ టు డిఫెండ్. ఎవరో అన్నారు, స్వామీజీ యూ షుడ్ డిఫెండ్ యువర్ సెల్ఫ్. నో నీడ్ టు డిఫెండ్. వాట్ ఈస్ దేర్ టు డిఫెండ్? వాట్ ఈస్ దేర్ టు డిఫెండ్? నో, హీ సేస్ యు ఆర్ ఎ థీఫ్. డజంట్ మ్యాటర్. I know whether I am a thief or not. I know that I am not a thief. Why should I defend? What should I defend? Why should I defend? What should I defend? అంటే ద మీ అండ్ మైండ్ బౌండరీని వామిట్ చేసి పారాయి. ఆ బౌండరీ నుంచి, ఆ మీ అండ్ మైండ్ సిండ్రోమ్ నుంచి పుడతాయి. ఏమిటి పుడతాయి? ద్వేషము, అసూయ, అన్ని ఈర్ష్య, తర్వాత ఫ్రస్ట్రేషన్, చికాకు, యాంటాగనిజం, ఇవన్నీ పుట్టుకొస్తాయి దాని నుంచి. నేను ఫలానా కులం, అహం బ్రాహ్మణోహం. శంకరులు సప్తపురుష శ్రోత్రియోహం ఆఢ్యోభిగణవానస్మి అన్నాడు శ్రీకృష్ణుడు. ఇది అసుర లక్షణాలు చెప్తా ఆఢ్యోభిగణవానస్మి, అహం ఆఢ్య సంపన్న అభిగణవానస్మి, నేను ఉత్తమ కులములకు చెందిన వాడిని. సప్తపురుష శ్రోత్రియోహం శంకరుని కింద యాడ్ చేశాను. 7 తరాలు మా కుటుంబం శ్రోత్రియుల కుటుంబం. ఈ విధంగా మాట్లాడేవాళ్ళు అవి అసుర లక్షణాల్లో వేసేవాడు. అవి ఈ రోజుల్లో అవి గొప్ప అనుకుంటారు. అది గమనించారా? అసుర లక్షణములలో వేసినారు. కాబట్టి అటువంటి ఆ భేద బుద్ధి నుంచి పుట్టే మీ అంటే నాట్ ఫిజికల్, మై ఫ్యామిలీ అంతర్మాత్రమే కాదు, మై క్యాస్ట్, మై క్రీడ్, మై రిలిజియన్, మై కమ్యూనిటీ, మై రీజియన్, మై రిలిజియన్, మై నేషన్. పేట్రియాటిక్గా ఉండాలి తప్ప ఫెనటికల్గా ఉండకూడదు. యూ షుడ్ బి పేట్రియాటిక్. నేషన్ కోసం సర్వస్వాన్ని దారపోసిట్లా ఉండాలి అంతే తప్ప నేషనలిజం పేరుతో ఇంకొకటి మీద కొట్టిట్లా ఉండకూడదు. Every kind of fragmentary thinking is the direct product of the me and mine syndrome. ఈ లక్షణములన్నింటినీ వామిట్ చేస్తారు. బికాస్ దే పాయిజన్, దే ఆర్ పాయిజన్స్, దే హ్యావ్ పాయిజన్డ్ అవర్ హార్ట్. అవి మన హృదయమును పాయిజన్ చేసి పారేస్తాయి. అట్ సోషల్ లెవెల్ ఈ పాయిజన్ చాలా విస్తారంగా ఉంటుంది. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఇటువంటి పాయిజన్ ఇండియన్ సొసైటీలో ఉండడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఋషులు పుట్టిన నేలలో ఇటువంటి పాయిజన్ ఉండనే రాదు. సో ఎనీవే, వ్యక్తిగతంగా సోషల్ లైఫ్ అలా ఉండొచ్చి వ్యక్తిగతంగా చూసినట్లయితే ఇటువంటి పాయిజన్ ఉండకూడదు. సన్యాసం తీసుకోవడానికి కంగారు లేదండి. సన్యాసం తీసుకుని ఏం చేస్తారు? కషాయం కట్టేసుకుంటే సన్యాసం అయిపోతుందా? ఊళ్ళో వాళ్ళు ఇప్పుడు ఒక ఆయనే కలిసాను, ఈజ్ ది మోస్ట్ అన్హ్యాపీ సన్యాసి. నేను అన్నాను, ఏమండి మీకు మీ సమస్య ఏమిటి? వై ఆర్ యూ అన్హ్యాపీ? యూ షుడ్ నాట్ బి అన్హ్యాపీ. యూ నీడ్ నాట్ బి హ్యాపీ ఇన్ పర్టికులర్, బట్ వై షుడ్ యూ బి అన్హ్యాపీ లైక్ దాట్? అంటే నీకేమో, నేనంటే చాలా స్నేహభావం. నీకే నువ్వు చెప్తావు, శిష్యుని పెట్టుకున్నావు, వాడు వచ్చి నీకేమో సేవలన్నీ చేస్తూ ఉంటారు. నాకు నా సమస్య మీ సమస్య చెప్పండి.
మీకు మనీ ఈ పైన మీరు ఎప్పుడు మనీ గురించి చింత చేయకుండా నా మనీ ఈజ్ యువర్ మనీ, ఫిజికల్ ఐటమ్స్ నావి మీకే. వై ఆర్ యూ అన్హ్యాపీ? వై షుడ్ యూ బి అన్హ్యాపీ? ఏదో ఫ్రస్ట్రేషన్. కాషాయానికి కంగారే ఉందండి. మీ లోపల ఉండే ఫ్రస్ట్రేషన్ అని యాంటాగనిజం, ది వెరీ క్రిటికల్ థింగ్ ఇట్ ఈస్. దాన్ని మీరు అడ్రస్ చేసి వాటిని వామిట్ చేస్తే మీరు ఏ సన్యాసము తీసుకోక్కర్లేదు. ఏ సన్యాసం తీసుకోక్కర్లేదు. అంటే ఒక ఆయన ఉన్నారు, సన్యాసం తీసుకుంటూ ఇంట్లో వాళ్ళని ఏడిపించినట్టు. అది చెప్పొద్దు మీరు, అది డోంట్ గో ఇట్ టు దట్. ఎందుకంటే వాళ్ళు ఏడవరు. అది పాజిటివ్ చెప్పేస్తున్నారు, నెగిటివ్ కూడా చెప్పేస్తున్నారు. సన్యాసం తీసుకుంటే ఏడుస్తారు, ఏడవకపోతే బాగుండదు. చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎవరి ఇంట్లో ఏదో పండగ చేసుకోవట్లేదు ఏమిటండి మీ ఇంట్లో అన్నారు. వాళ్ళు పండుగ చేసుకోవట్లేదు, చుట్టుపక్కల వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు చేసుకోవట్లేదు. బాగానే ఉన్నారు, ఇప్పుడేమి వాళ్ళేమీ చేతి వేయలేదు, పండుగ చేసుకోవట్లేదు. ఎందుకు పండుగ? మన అన్నగారు పోయి ఇంకా 2 వారాలే అయిందండి, అంచేత పండుగ చేసుకోవట్లేదు అన్నారు. అంటే ఏంటి, 2 వారాల క్రితం నాన్నగారు పోయి వెంటనే పండుగ చేసుకుంటే చూసి వాళ్ళు ఏమనుకుంటారు? అందుకోసం చేసుకుంటారు. ఐసా హోతా హై, ఐసా భీ హోతా హై. కాబట్టి ఏదో ఇంట్లో వాళ్ళు ఏదో అయిపోతారు, అదేమి కాదు, ఏమీ అయిపోరు. చిలకల్లా ఉంటారు, ఏమీ అయిపోరు. బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ యూ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్, సీ ది కషాయ. ఈ కషాయమును ఎవరైతే వామిట్ చేస్తారో వాళ్ళు శీలేషు సుసమాహిత అన్న వాంత కషాయ అని నెగిటివ్గా చెప్పినట్టయింది. అదే పాజిటివ్గా శీలేషు సుసమాహిత. శీలేషు అంటే బహువచనం. ఏమిటో తెలుసిన శీలములు భగవద్గీతలో చెప్పిన మైత్ర, వాడు నవ్వుతో పలకరించండి, నవ్వుతో పలకరించండి. శ్రీరాముడి గురించి 2 మాటలు చెప్పారు. ఇతను మొన్న చెప్పాడు నాకు, స్మితపూర్వాభిభాషి అని చెప్పారు. నేను అది ఎరుగుతును, పూర్వభాషి అని కూడా చెప్పారు. 2 things. Whenever he speaks, there is a smile on the lips. Smitapurvabhibashi. Whenever 2 people meet, he is the first one to say hello, to say how are you. There are 2 different things. Smitapurvabhibashi veru, పూర్వభాషి వేరు. ఇదే మహర్షి స్మితపూర్వాభిభాషి పూర్వభాషి చ రాఘవ. ఎంత అంటే ఏమిటి, ఏ కైండ్ ఆఫ్ ఎన్ ఇంపర్సనల్ అవేర్నెస్. అంటే లోపల దట్ ఈగోయిక్ ఎంటిటీ జస్ట్ డజంట్ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ నాట్ దేర్. అండ్ సో ఇట్ కమ్స్ సో ఈజీ టు స్మైల్, ఇట్ కమ్స్ సో ఈజీ టు సే హలో, ఇట్ కమ్స్ సో ఈజీ టు బ్లెస్, టు విష్ వెల్ ఫర్ అదర్స్. అంటే ఎదురుకుండా మన ముందున్న మనిషి మనకి తెలుసున్నవాడో బంధువో బావమరిదో అనక్కర్లేదు. ముక్కు ముఖం తెలియనివాడు, వాడు కులం ఏమిటి, వర్ణం ఏమిటి, వర్గాలు మనకి ఏమీ తెలియదు. బట్ స్పాంటేనియస్లీ యు ఫీల్ కిన్షిప్, ఫ్రెండ్లీనెస్, లవ్, స్పాంటేనియస్లీ, ఫర్ నో రీజన్ వాట్సోఎవర్. గులాబీ దగ్గరకు వెళ్తే పరిమళం వస్తుందండి. మనలో ఉన్న ఏ క్వాలిటీని చూసేది పరిమళాన్ని ఇస్తుంది. గివింగ్ ఈజ్ ఇట్స్ నేచర్, అందుకోసం ఇస్తుంది. దేర్ ఈజ్ నో అదర్ రీజన్. ఆ రకమైన గుడ్ విల్, ఫండ్ ఆఫ్ గుడ్ విల్. మైత్ర కరుణ ఏవచ. అండ్ ది అదర్ పర్సన్ ఈజ్ ఇన్ డిస్ట్రెస్, we proactively, we go one step, an extra step we go. Extra mile is too big. Extra step we take to put the other person at ease. వాడి డిస్ట్రెస్ని కొద్దిగా తగ్గించి, మనం వాడి డిస్ట్రెస్ని మనం తీయలేము, బట్ అట్లీస్ట్ తాత్కాలికంగానైనా కొంత సుఖాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం. శీలేషు సుసమాహిత. సో క్షమీ ఇవన్నీ శీలం, కాండక్ట్. హౌ డూ యూ ఇంటరాక్ట్ విత్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్. పశుపక్ష్యాదుల ఎడల చక్కటి కరుణ, ప్రేమ.
చెట్టు చేమ ఎందు కూడా స్వంత సంతానముగా భావన చేయుంటాయి. చెట్టు చేమ, చెట్లు చేమలు కూడా నా స్వంతమే అనంత. ఆ లెవెల్లో సర్వమునందు ప్రేమను ప్రీతిని కలిగి ఉండుట. ఈ విషయంలో ఊరికే నాన్ షెలెంట్ అంటారు, అంటే ఏదో సందర్భం వచ్చినప్పుడు చేసాము తర్వాత పట్టించుకోవడం మానేసాం అన్నట్టు కాకుండా యూ హ్యావ్ టు పుట్ అన్ ఎనార్మస్ ఫోకస్ ఆన్ దట్. సుసమాహిత. ఇప్పుడు బ్యాంకర్ ఉంటాడు, బ్యాంకర్ ఫోకస్ దేని మీద ఉంటుంది? ఆ మనీ మీద ఉంటుంది. ల్యాండ్ లార్డ్ ఫోకస్ దేని మీద ఉంటుంది? వాటి ల్యాండ్ హోల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఉంటుంది. వాడు భార్య పిల్లలతో కాపురం చేస్తూ ఉంటాడు, వాళ్ళతో ప్రేమగా ఉంటాడు, దేవుడు దెయ్యం పూజలు చేస్తూ ఉంటాడు. కానీ ఫోకస్ మటుకు ల్యాండ్ హోల్డింగ్స్ మీద ఉంటుంది. విద్యార్థి ఫోకస్ దేని మీద ఉంటుంది? చదువు మీద ఉంటుంది. సన్యాసి యొక్క ఫోకస్ దేని మీద ఉంటుంది? శీలేషు సుసమాహిత. దట్ ఈస్ ది ఓన్లీ వెల్త్ దట్ మెండికెంట్ హ్యాస్. నన్ను ఎవరో అడిగారు, వాట్ ఈజ్ యువర్ కెరియర్ అని అడిగారు. ఐ హ్యావ్ ఓన్లీ వన్ కెరియర్, దట్ ఈస్ భిక్ష. భిక్ష ఈజ్ ది ఓన్లీ కెరియర్. శృతి అలా చెప్పింది, భిక్షాచర్యం చరంతి. దట్ ఈస్ ది కెరియర్, దెర్ ఈజ్ నో అదర్ కెరియర్. సన్యాసికి ఇప్పుడు భిక్ష వెతుక్కోవడం, మనకి భిక్ష ఎక్కడ లభిస్తుంది, ఎలా లభిస్తుంది, ఏం లభిస్తుంది చూసుకోవడం వాడి శరీర సందర్భాన్ని బట్టి. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ హీ హెస్ టు పే అటెన్షన్. అదర్ దాన్ దాట్ హీ నీడ్ నాట్ పే అటెన్షన్ టు ఎనీథింగ్ ఎల్స్. భిక్ష ఈజ్ ది కెరియర్. ఎందుకంటే ఏషణల నుండి పైకి వెళ్ళిపోమన్నారు, ఏషణాన్యుత్థానం చేయమన్నారు. ఏషణలలో భార్య కొడుకు వీళ్ళందరూ వస్తారండి. పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణ. మీరు ఏషణ, భార్య పిల్లలు, ఇల్లు వాకిలు అవన్నీ ఏషణంలోకి వస్తాయి. మరి ఇవన్నీ వదిలిపెట్టి కూర్చుంటే వీడి బ్రతుకు గడిచేది ఎలాగా? వాట్ ఈస్ ది కెరియర్ దట్ విల్ కీప్ హిమ్ గోయింగ్? భిక్షాచర్యం చరంతి. Therefore, that is the career. There is no other career for a Swami, for a sannyasi. That is the only career he has. So, ఆ విధమైన ఫోకస్. శీలేషు సుసమాహిత. అమానిత్వమదద్భిత్వం, అహింస, క్షాంతి, ఆదిత్యవం, సమదుఃఖ సుఖ. శీలేషు బహువచనం కదా, అందుకోసం అలా ఏమో లిస్టు చెప్పాను. వీటన్నిటి యందు ఎనార్మస్ ఫోకస్ ఉండాలి, అక్కడ ఉండాలి ఫోకస్. అటువంటి వాడు. తర్వాత దమము. నేను చెప్పుకున్నాం దమము. దమము అంటే ఇంద్రియ నిగ్రహము. అంటే ఇప్పుడు గుర్రం మీద స్వారీ చేసేటప్పుడు, అయితే రథంలో కూర్చొని వెళ్తున్నప్పుడు ఆ హోల్డింగ్ దాన్ని రెయిన్స్ అంటారు. ఆ లీష్ ఉంటుంది కదా, పగ్గాలు. అది వీటి చేతిలో పెట్టుకోవాలి అక్కర్లేదు కదా. లేదా వీటి తాగేసి ఆ పగ్గాలు లూజ్గా పడేస్తే ఆ గుర్రాలు వీటిని ఏం చేస్తాయి? గోతులో దింపుతాయి. ఆ ఇంద్రియములు గుర్రములు. ఇంద్రియాన్ని హయాన్ని న్యాసు. మనస్సు కూడా దాంట్లో పడ్డాయండి. దమా అన్నాం కదా, కాబట్టి మనస్సు ఇంద్రియములు ఇవి మీ అధీనంలో ఉండాలా అక్కర్లేదా? అవి మీరు చెప్పినట్టు వినాలా, లేదా మీరు అవి చెప్పినట్టు వింటారా? మీరు చెప్పింది ఆస్వాదించి తినే పనిని దేహం చేయాలి మీరు చెప్పింది, లేదా ఈ నాలుక, జిహ్వ, రుచి, పొట్ట ఇవి ఉన్నాయి, ఇవి చెప్తా ఏం తినాలో ఎంత తినాలో. అలా తింటారా మీరు? నా ది పాయింట్ నేను అడుగుతూ ఉంటాను ఈ ప్రశ్న క్లాసుల్లో. యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్. నాకు సమాధానం మీరు చెప్పండి, మీ కేసు మీరు చూసుకోండి. యూ ఆర్ కమాండింగ్ ది బాడీ ఆర్ బాడీ ఈజ్ కమాండింగ్ యూ? టెల్ మీ దట్. హూ ఇస్ ది మాస్టర్? బాడీ ఆర్ యూ? హూ ఇస్ ది మాస్టర్? నువ్వు నాకు రిప్లై ఇవ్వద్దు. డోంట్ టెల్ మీ వన్ వే ఆర్ ద. యూ ఆస్క్ దిస్ క్వశ్చన్. రోజుకోసారో 2 సార్లు ఈ ప్రశ్న వేసుకుంటే సరిపడుతుంది. ఇంకేమక్కర్లేదు. హూ ఈజ్ ది మాస్టర్? ఎమ్ ఐ ది మాస్టర్ ఆర్ ఈజ్ ది బాడీ ది మాస్టర్?
దిస్ క్వశ్చన్. యంగ్ కాకపోయినా మిడిల్ ఏజ్లో వేసుకోవడం, అట్లీస్ట్ మిడిల్ ఏజ్లో ఈ ప్రశ్న మొదలు పెట్టాలి. ఎందుకంటే వీ లివ్ లైక్ స్లేవ్స్ టు ది బాడీ. దట్ ఈస్ హౌ వీ లివ్, స్లేవ్స్ టు ది బాడీ. నిద్ర లేచింది మొదలుకుని మళ్ళీ నిద్రపోయే వరకు బాడీ అండ్ ఇట్స్ నీడ్స్, క్యాటరింగ్ టు ద బాడీ అండ్ ఇట్స్ నీడ్స్, అదే రిలీజియన్. దట్ ఈస్ ది రిలీజియన్. ఇఫ్ దట్ ఈస్ హౌ యూ లివ్, యు ఆర్ ఎ స్లేవ్ టు ది బాడీ. డోంట్ బి లైక్ దాట్. యు ఆర్ ఎ స్లేవ్ టు ది సెన్స్ ఆర్గన్స్. డోంట్ బి లైక్ దాట్. అయితే ఏం చేయాలి? బాడీని హింసపడి అక్కర్లేదు, బాడీని పనిష్ చేయాలా అక్కర్లేదు. కీప్ ఇట్ ఇన్ గుడ్ షేప్, బీ కైండ్ టు ఇట్. దీనికి ఒక పేరు పెట్టారు, జనరస్ ఇండిఫరెన్స్. బీ ఇండిఫరెంట్ బట్ జనరస్ అట్ ది సేమ్ టైం. అలాగే ఇంద్రియములు కించిత్ భోగం ఉంటుంది, బట్ ఇట్ మస్ట్ బి యువర్ కమాండ్. స్వామీజీ స్వీట్ చేసాం వడ్డిస్తాం, గుడ్. స్వీట్ ఉంటే ఏదో ఎంజాయ్ చేయొచ్చే, ఉంది పండగ. అయ్యో లడ్డు వద్దు, మా లడ్డు వద్దు, చూడడానికి కొంచెం సైజు ఎక్కువ ఉంది. నేను ముందే చెప్తాను, లడ్డూలు చిన్న సైజు చేయండి అని చెప్తాను. నేను ముందే ఇలా చేయకండి, ఇలా చేయండి. నేను అక్కడ ఆశ్రమంలో కూడా బోండా చేస్తున్నాను. ఏదో ఆ బోండా ఇంకా సైజు ఏమిటి, సగం సగం తిని పారేస్తారు అందరూ, పిల్లలు మరీను. సైజు తగ్గించు. ఎంత సైజు తగ్గించమంటారు? నువ్వు చేస్తున్న ఒక బొండా నుంచి 2 బొండాలు రావాలి. నువ్వు వడ్డించేప్పుడు ఒకటి ఎక్స్ట్రా వడ్డిద్దు కానీ ఏం పర్వాలేదు. రెడ్యూస్ ది సైజ్. ఓకే, లడ్డూలు రెడ్యూస్ చేశారు. స్వామీజీ లడ్డు ఓకే, చూడండి సైజ్ బాగానే ఉంది, ఒకటి పడే. ఈ 2 నువ్వు ఇటుకి వేసి రాకు. ఇంకా డోంట్ టాక్ అబౌట్ సెకండ్. దమా. యూ ఎంజాయ్, బై ఆల్ మీన్స్ లెట్ దేర్ బి ఎంజాయ్మెంట్, బట్ యూ మస్ట్ బి ది మాస్టర్. యూ షుడ్ డిసైడ్. ప్రతి ఇంద్రియం విషయం జితే రసే జితం సర్వం. రసనేంద్రియాన్ని దృష్టాంతంగా చెప్తే మిగతావన్నింటికే అది కవర్ అయిపోతుంది. కాబట్టి దమ. ఇక్కడ క్షమ మాట రాలేదు కాబట్టి మనస్సు కూడా మీరు కల్పిస్తుంది. మనస్సు చెప్పినట్టు మనం బతకూడదు, మనం చెప్పినట్టు మనస్సు ఉండాలి. మనస్సు ఎప్పుడు మనం చెప్పినట్టు మనం చేయాల్సి ఉంటుంది. హౌ టు డూ దట్? అంత సింపుల్ అదే, ఇంకొకటి లేదు. మీరు ప్రతిరోజు యు వాచ్ యువర్ మైండ్ ఫర్ ఎ వైల్. జస్ట్ వాచ్, స్టెప్ బ్యాక్ అండ్ వాచ్ ది మైండ్. నేను స్టెప్ బ్యాక్ చేశాను. ఐఎమ్ లుకింగ్ ఎట్ ది మైండ్. నా వాట్ ఈజ్ దిస్ మైండ్, వాట్ ఈజ్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు డూ? ఇది ఏం చేస్తోంది? వాటితోటి వైరాన్ని పెట్టి ప్రయత్నం చేస్తోంది. అది వాడు చేస్తున్నాడు కదా ప్రయత్నం. సరే, వాడు చేస్తున్నాడు ప్రయత్నం, సరే. ఇది రెస్పాండ్ అవుతుంది కదా, ఇట్ ఈజ్ రెస్పాండింగ్ ఇన్ ది సేమ్ పాయింట్. Therefore, it is creating a conflict. Mind is creating conflict. By creating conflict, you cannot get rid of conflict. Na vairena vairani shamyanti. So this is what the mind is doing. అని మీరు గుర్తించారు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసునంటే, మైండ్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడం మానేస్తుంది. కాబట్టి వాచ్ ది మైండ్. నిరంతరం దాన్ని వాచ్ చేసుకుంటూ ఉండాలి. ప్రపంచాన్ని వాచ్ చేస్తూ ఉంటాం మనం, న్యూస్ పేపర్స్ ద్వారా, టీవీల ద్వారా. పక్క వాళ్ళని వాచ్ చేస్తాం, వేళ్ళని వాచ్ చేస్తాం. వాడి డ్రెస్ ఏమిటి, వాడి వేషం ఏమిటి, వాడి చేతికి ఏం వాచ్ ఉంది, వాళ్ళు ఏదో ఆభరణాలు పెట్టుకున్నారు. పెళ్ళిళ్ళకి వెళ్ళి ఇదే పని. ఇతరులను వాచ్ చేస్తూ ఉంటాం. ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, వీడేం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు అని గద్దలాగా ఇంట్లో వాళ్ళని వాచ్ చేస్తూ ఉంటాడు. నో, యూ వాచ్ యువర్ మైండ్ అండ్ సీ వాట్ హ్యాపన్స్. మైండ్ మీరు చెప్పినట్టు వెళ్ళడం ప్రారంభిస్తుంది. దమ, సత్య. ఏమంటే జీవితంలో లక్ష్యం ఏమిటి? వాట్ ఈజ్ ఇట్ దట్ మూవ్స్ యూ? వాట్ ఈజ్ ఇట్ దట్ మూవ్స్ యూ? ఉపేత. కూడి ఉన్నవాడు మిమ్మల్ని జీవితంలో ముందుకు నడిపించేది ఏది? యు ఆస్క్ ఎ బిజినెస్ మ్యాన్, వాట్ ఈజ్ ఇట్ దట్ ఈజ్ మూవింగ్ హిమ్? బిజినెస్. ఆ బ్యాలెన్స్ షీట్ రెడ్గా ఉండకూడదు, బ్లాక్ బ్యాలెన్స్ షీట్. బిజినెస్ వచ్చే 2 ఏళ్లలో రెట్టింపు అవ్వాలి. ది టర్న్ ఓవర్ షుడ్ బికమ్ దిస్. బిజినెస్ మ్యాన్ ఎప్పుడు బిజినెస్ సంగతి చూసుకుంటారు. ఈ బిజినెస్ పీపుల్ దే మ్యారీ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఎందుకని? ఆ మ్యారేజ్ వచ్చిన అమ్మాయి కూడా షీ షుడ్ సబ్మిట్ టు ది సేమ్ విషన్. అందుకోసం
ఇప్పుడు మ్యారేజ్ అయ్యి వచ్చిన అమ్మాయి దాన ధర్మాలు చేసే అమ్మాయి వచ్చిందనుకోండి, వీడి బిజినెస్ ఎక్కడికో పోతుంది. కాబట్టి మ్యారీ విత్ ఇన్ ది సేమ్ కమ్యూనిటీ, అండ్ దట్ ఈస్ ది ఐడియా. సో దట్ ద ఫోకస్ డజంట్ గెట్ డిస్టర్బ్. దట్ ఈస్ ది ఫోకస్, ది బిజినెస్ మ్యాన్స్ ఫోకస్. ద పొలిటీషియన్స్ ఫోకస్ ఏమిటి? పొలిటీషియన్ నరేంద్ర మోడీ గారు మన నాయకులు ఏం చెప్పారో తెలిసిన ఆయన, నేను ఏ పని చేసినా ఎలక్షన్ కోసం చేయనని చెప్పారు. ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ ఎలక్షన్. ఎవరో అన్నారు ఇలా చేస్తే మీకు పాపులారిటీ తగ్గుతుంది. యూ వోంట్ గెట్ ఓట్స్ కదన్నారు. ఐ విల్ డూ దట్ ఓన్లీ. ఏ పని చేసినా ఎలక్షన్ కోసం చేసేది. ఎలక్షన్ ఓడిపోతే వెళ్ళిపోయి నాకు ఇంకో మార్పు ఎక్కడికో పోతుంది. ఏ పని చేసినా ఎలక్షన్ కోసం చేసేది. హౌ ఇస్ దాట్? 75 yearsలో మొట్టమొదటిసారి పాలిటిక్స్లో ఫోకస్ షిఫ్ట్ అయిందండి. మొట్టమొదటిసారి షిఫ్ట్ అయింది. అంతకుముందు ఏ పని చేసినా ఎలక్షన్ కోసం. ఇప్పుడు ఏ పని చేసినా నాట్ ఫర్ ఎలక్షన్. అలాగా మనం జీవితంలో మన ఫోకస్, ఇది చాలా క్రిటికల్ పాయింట్ అండి. సరళంగా అనిపించవచ్చు, ఆచరణలో చాలా కఠినమైన విషయం. వాట్ ఈస్ ది ఫోకస్? వాట్ ఈస్ ది ఫోకస్? సత్యం. దట్ ఈస్ ది ఫోకస్. ది ట్రూత్. వాట్ ఈస్ ది ట్రూత్? వాట్ ఈస్ బిఫోర్ యూ ఈజ్ నాట్ ది ట్రూత్. దట్ ఈస్ నాట్ ది ట్రూత్. సినిమా హాల్లో కూర్చుని సినిమా చూస్తూ వాట్ ఈస్ ది ట్రూత్ అని అడిగితే సమాధానం ఏమొస్తుంది? ఆ టైంలో అక్కడ డ్యాన్స్ అవుతూ ఉంటుందండి తెర మీద. బాగుంది డ్యాన్స్, ఆ అమ్మాయి చాలా బాగా చేస్తుంది. అప్పుడు నేను సడన్గా అడుగుతా, ఎరా వాట్ ఈస్ ది ట్రూత్ అంటే ఏం సమాధానం చెప్తారు? లైక్ దట్. అప్పుడు వెళ్ళి వాడిని భుజం తట్టి, ఎరా వాట్ ఈస్ ది ట్రూత్ అంటే వాడు ఏం చెప్పాలి? ద లైట్ ఈస్ ది ట్రూత్. ఇది ట్రూత్ కాదని చెప్తే చాలు, లైట్ ట్రూత్ అని వేరే చెప్పక్కర్లా. నిషేధమే ముఖ్యం. కాబట్టి చూడండి, లోక వ్యవహారం ఉంటుంది. న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. పొద్దున్న నిద్రలేసుకొని పళ్ళు తోముకోవాలని మీకు శృతి యొక్క విధి కావాల్సి వచ్చిందా? ఏమో అక్కర్లా, విధి అక్కర్లా. యథాకాలం ప్రాప్తకాలం కరిష్యామ. అది ద న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. వేసవికాలంలో సాయంకాలం ఇంకోసారి స్నానం చేస్తారు, శీతకాలంలో ఆ స్నానం చేయాలి. దీనికోసం మళ్ళీ ఆపస్తంభుడు చెప్పాలా వచ్చి, నీ ఆపస్తంభుడు కూడా ప్రతిదానికే ఆపస్తంభుడే. ఆపస్తంభుడు చేయమన్నాడు స్నానం, తువ్వాలని ఇలా దులపమన్నాడు ఆపస్తంభుడు. ఓర్ని తస్సది. ఇలాంటి మూర్ఖత్వానికి హద్దే లేదు. సో ది న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. ఏది ఆగిపోదు, అవి నడుస్తూ ఉంటాయి. బట్ ద ఫోకస్ ఈజ్ ఆన్ సత్యం. ఫోకస్ ఈజ్ ఆన్ సత్యం. దీన్ని శ్రీరామకృష్ణ వారు వాళ్ళు ఎన్నెన్నో దృష్టాంతాలు చెప్పారు. ఆ నర్సు లేకపోతే నర్సు గారు పనిపిల్ల ఆ పిల్లాడిని ఎత్తుకొస్తుంది. ఆ పిల్లాడిని అక్కడ ఓ చిన్న గుడ్డ వేసి అక్కడ పడుకోబెడుతుంది. ఇల్లంతా సాఫ్ చేస్తుంది, గిన్నెలన్నీ కడుగుతుంది, అన్నీ చేస్తుంది. ఆ పిల్లాడిని చూడటం లేదని మనం అనుకుంటాం చూస్తూనే. ఆవిడ ఈ పనులన్నీ ఆ పిల్లాడి కోసమే చేస్తుంది. పనులన్నీ పూర్తి చేసిన తర్వాత పిల్లాడిని పొగం మీద చేసుకుని వెళ్ళిపోతుంది. అలాగే ఆయా దృష్టాంతం చెప్పారు. ఆయా వస్తుంది. ఆ మాస్టర్కి 2 పిల్లలు ఉంటారు. వాళ్ళకి స్నానం చేస్తుంది, తిండి పెడుతుంది, ఆ బట్టలు వేస్తుంది, అన్ని చాకరీలు చేస్తుంది. ఆ అమ్మగారికి చాకరీ చేస్తుంది, అయ్యగారికి సేవలు చేస్తుంది, ఇల్లు వండుతుంది. కానీ ఆమె ఫోకస్ ఎక్కడ ఉంటుందో తెలిసిన, ఒక గుడిసెలో ఆమె పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళ పిల్లలు. అలాగే మనం ఈ సంసారంలో వ్యవహరించడం మానేనక్కర్లేదు. ఋషికేశ్ పారిపోనక్కర్లేదు. ఋషికేశ్లో ఏముందో నన్ను అడగండి, నేను చెప్తాను. నాకంటే మొదగాడేవాడు వాడు ఋషికేశ్ సంగతి తెలుస్తుంది. ఋషికేశ్ మీరు పారిపోనక్కర్లేదు, ఎక్కడికి మీరు పారిపోనక్కర్లేదు. మీరు హారిజాంటల్ మూవ్మెంట్ ఏమీ చేయనక్కర్లేదండి. దిస్ ఈజ్ నాట్ అబౌట్ హారిజాంటల్ మూవ్మెంట్. వీఆర్ టాకింగ్ ఆఫ్ వెర్టికల్ మూవ్మెంట్. కెన్ యూ మూవ్ వెర్టికల్లీ? ఇప్పుడు ఈ కుర్చీ తీసుకెళ్ళి బయట వేసి కూర్చుంటే ఏమైంది? నాట్ దాట్. రూఫ్ ఎక్కి కూర్చో,
డూ సంథింగ్ లైక్ దాట్. ఈ జగత్తు, కనపడే జగత్తు సత్యము కాదు. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. మిథ్యా అనే అర్థం తెలుసున్నవాడు మాత్రమే సన్యాసానికి అర్హుడు. మిథ్యార్థం తెలియకపోతే వాడు సన్యాసానికి అర్హుడు కాదు. మిథ్యాన ఇప్పుడు ఈ పూట ఆకలి భోజనం టైం అయింది, మధ్యాహ్నం 12 భోజనం చేయాలి. ఏదో భోజనం చేసేస్తే దానికి మన కోసం ప్రత్యేకంగా వండి పెట్టింది, వడ్డించింది, మర్యాదలు, వెండి కంచాలు, లేకపోతే అరిటాకులు, ఆ కొన తూర్పుగా ఉంది, ఈ కొన పశ్చిమంగా ఉంది, కూర ఎక్కడ వేయాలి, పచ్చడి ఎక్కడ వేయాలి, వీళ్ళ మొహం ఇచ్చారు, వీళ్ళందరినీ గోడ కుర్చీ వేస్తే కానీ బాగుపడదు. ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ నాన్ సెన్స్. ఓన్లీ వన్ థింగ్ మేక్స్ సెన్స్. ఆ టైంకి కాలే కడుపుకు మండే బూడి ఉన్నట్లుగా ఆ టైంకి 2 మెతుకులు తినేసి ఆ దేహయాత్ర చేసేస్తూ ఉంటాం. దట్ ఈజ్ ది ఓన్లీ థింగ్ రిక్వైర్డ్. మరి అయితే ఫోకస్ భోజనం మీద లేకపోతే, ఫోకస్ ఈ పారాఫెర్నాలియా మీద లేకపోతే ఎక్కడుంది ఫోకస్? స్వరూపం మీద ఫోకస్. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, అదే ఫోకస్. దేర్ ఈజ్ నో అదర్ ఫోకస్. సత్యము నడిపించాలి బ్రతుకు. ప్రతి అడుగును సత్యం నడిపించాలి. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొస్తారు, నడిపించేది సత్యమే. అంత చిన్న పని చేసినా కూడా సత్యం యొక్క ఫోకస్ మారదు. సత్యం అలోన్ డ్రైవ్స్ ది పర్సన్స్ లైఫ్. వాట్ ఎవర్ హీ డస్, చిన్న చిన్న విషయాలు కాదు, ద ఇంపెటస్ దట్ డ్రైవ్స్ ది లైఫ్, ద గైడింగ్ ప్రిన్సిపల్ దట్ డ్రైవ్స్ ది లైఫ్ మస్ట్ బి సత్యం. వైదికుడు ఎలా ఉంటాడో చూసినా, కర్మకాండలో వైదికుడు స్వర్గమే లక్ష్యంగా ఉంటాడు. సువర్గంలో కన్నయతి ఏష వైదేవ రథ. ఆ దేవలోకానికి పోయే రథం ఏమిటి? యద్దర్శపూర్ణమాసం. ఆ కర్మ, ఈ కర్మ చేయాలి, స్వర్గానికి పోవాలి. అంతే. నాకసగో వై నాక, అక్కడికి పోవాలి. వైదికుడికి ఈ జీవితము ఇది కొరగానిది, దీనికి పనికిరాదు. ఇట్ హ్యాస్ టు సర్వ్ ఓన్లీ వన్ పర్పస్. దట్ ఈస్, ఆ పర్పస్ ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ డెత్ వస్తుంది. బతికుండగా రాదు అది, ఆఫ్టర్ డెత్ వస్తుంది. ఏమిటి ఆఫ్టర్ డెత్? ఏష వైదేవ రథ. రథానికి స్వర్గానికి పోవాలి. పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు? స్వర్గం కోసం. స్వర్గానికి పెళ్ళికి సంబంధం ఏంటంటే కర్మ చేయాలంటే పెళ్ళి, అందుకోసం చేసుకుంటాడు. పిల్లల్ని ఎందుకు కంటాడు? పిల్లల్ని కనకపోతే స్వర్గానికి వెళ్ళే దారిలో ఆటంకం ఉంటుంది, అందుకోసం పిల్లల్ని కంటాడు. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే డీహ్యూమనైజ్ అయిపోయారు అనిపిస్తుంది. అంటే హ్యూమన్ బీయింగ్కి ఉండే బేసిక్ క్వాలిటీస్ కూడా కవర్ అయిపోతాయి. అవి కూడా దే ఆర్ ఓవర్వెల్మ్డ్ బై దట్ గో. ఏమంటే మరి బిజినెస్ పీపుల్ అలాగే ఉంటారు. మరి మనం ఎలా ఉండాలి? ఓన్లీ వన్ థింగ్ ఓవర్వెల్మ్స్ ఎవ్రీథింగ్, కవర్స్ అప్ ఎవ్రీథింగ్, అండ్ దట్ ఈస్ సత్యం. వాట్ ఈస్ సత్యం? యూ ఫైండ్ అవుట్. What you see is not Satyam. That you see is Satyam. What you see is not Satyam. సినిమా చూసారండి, సినిమా చూస్తున్నారండి, అక్కడ సత్యం ఏమిటి? మీరు చూస్తున్నారనేది సత్యం, చూస్తున్నది సత్యం. కాబట్టి సత్యము నడిపించాలి. ఇలా నువ్వు ముందు తయారవు. కాషాయం దేవుంది, కాషాయం వస్తుంది. కాషాయం దేనికో తెలిసిన భిక్ష సంపాదించుకున్నాను. కాషాయం వేసుకుంటే భిక్షిస్తారు. చక్కటి మంచి రెడీమేడ్ షర్ట్ ఒకటి కొనుక్కుని బ్యాట్ వేసుకుని, అయ్యా నేను సన్యాసం నుండి భిక్ష ఉంటే ఎవడైనా ఇస్తాడా? కాషాయం కట్టుకుని వెళ్తే భిక్షిస్తారు. ఇంకా నేను అనుభవంతో చెప్తున్నా, యూ డోంట్ నీడ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్. నీ కాషాయమే నీకు భిక్షను పెట్టేస్తుంది.
అందుకోసం భాష. శ్లోకం పదచ్ఛేదం యః యః ఈ వాంతకషాయః వాంతకషాయః చ చ శీలేషు శీలేషు సుసమాహితః సుసమాహితః ఉపేతః ఉపేతః సత్యాభ్యాం సత్యాభ్యాం సహ సహ వై కాషాయం కాషాయం అర్హతి. అర్హతి. ఇక్కడ సంస్కృత విద్యార్థులు కూడా ఉన్నారు, అందుకోసం కొంచెం వాళ్ళకి సంస్కృతం కూడా రావాలి. యహ ఎవడైతే యః ఎవడైతే హి నిశ్చయముగా ఈ నిశ్చయముగా వాంతకషాయః వాంతకషాయః త్రోసివేయబడిన మనోమాలిన్యములు గలవాడో త్రోసివేయబడిన మనోమాలిన్యములు గలవాడు చ మరియు మరియు శీలేషు శీలేషు అహింసా మొదలైన అహింసా మొదలైన మంచి నడవడులయందు మంచి నడవడులయందు సుసమాహిత సుసమాహిత మిక్కిలి సావధానుడై ఉండును. మిక్కిలి సావధానుడై ఉండును ఉండువాడో దమసత్యాభ్యాం దమసత్యాభ్యాం ఇంద్రియ నిగ్రహము ఇంద్రియ నిగ్రహము మరియు సత్యములచే మరియు సత్యములచే ఉపేతః ఉపేతః కూడి ఉన్నవాడో కూడి ఉన్నవాడో సహా అట్టివాడు అట్టివాడు వై నిశ్చయముగా వై నిశ్చయముగా కాషాయ వస్త్రమును కాషాయ వస్త్రమును అనగా సన్యాసమును అనగా సన్యాసము అర్హతి తగి ఉన్నాడు. అర్హతి తగి ఉన్నాడు. అది ప్రతిపదార్థం. యః యః వాంతకషాయః వాంతకషాయః శీలేషు సుసమాహితః శీలేషు సుసమాహితః సత్యాభ్యాం దమసత్యాభ్యాం ఉపేతశ్చ ఉపేతశ్చ సవై కాషాయమర్హతి. సవై కాషాయమర్హతి. యో హి వాంతకషాయశ్చ శీలేషు సుసమాహితః యో హి వాంతకషాయశ్చ శీలేషు సుసమాహితః ఉపేతోదమసత్యాభ్యాం సవై కాషాయమర్హతి. ఉపేతోదమసత్యాభ్యాం సవై కాషాయమర్హతి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ